కేంద్రపాలిత ప్రాంతమైన లడ్డాఖ్ నిరసనలతో హోరెత్తింది. రాష్ట్ర హోదా కోసం ఆందోళనకారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. అంతేకాదు పోలీసులతో ఘర్షణలు కూడా దిగారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. లడాఖ్ హింసాత్మకంగా మారింది. వాస్తవానికి లడాఖ్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం కాగా లడాఖ్ గతంలో జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉండేది. అయితే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టింది. ఇందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ పేరుతో ఉండే కేంద్రపాలిత ప్రాంతం కాగా మరొకటి లడాఖ్ పేరుతో ఉండే కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఆ తరువాత లడాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిమాండ్పై సానుకూలంగా స్పందించినట్లు వార్తలందాయి. అయితే ఇదే డిమాండ్పై గతంలో అనేకసార్లు లడాఖ్కు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చాయి. అంతేకాదు ఏకంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కూడా కలిశారు. లడాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ అభ్యర్థించారు. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి 6 సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటి వరకు లడాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వలేదు. దీంతో లడాఖ్ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల తాము అనేక విధాలుగా నష్టపోతున్నామని లడాఖ్ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లడాఖ్ ప్రాంత ప్రజలు రోడ్లపైకొచ్చారు. లడాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ను ఎలుగెత్తి చాటారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే నిరసనల తీవ్రత ఎక్కువ కావడంతో పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆందోళనకారులకు సర్ది చెప్పపోయారు. అయితే ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. అంతేకాదు అనేక పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. వాస్తవానికి లడాఖ్ చాలా శాంతియుతమైన ప్రదేశం. అటువంటి లడాఖ్లో ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. కాగా రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. కాగా ఈ చర్చల్లో ఏమీ తేలలేదు. దీంతో అక్టోబర్ 6వ తేదీన మరోసారి చర్చలకు కేంద్రం డేట్ ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రోడ్లపైకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. కాగా లడాఖ్కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ గత 2 వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లడాఖ్ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లడాఖ్ ప్రజల వనరుల అలాగే సంస్కృతి పరిరక్షణకు రాజ్యాంగ భద్రత ఉండాలని సోనం వాంగ్చుక్ కోరుతున్నారు. కాగా సోనం వాంగ్చుక్ డిమాండ్ల పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏది ఏమైనా రాష్ట్ర హోదా కోసం లడాఖ్ ప్రాంత ప్రజలు పోరు మొదలుపెట్టారు.